ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాహు సంబంధించినటువంటి దోషం ఏర్పడే ముందు మనకి ప్రకృతి అమ్మవారి రూపంలో ఎటువంటి సంకేతాలు చేస్తుంది, అదేవిధంగా రాహు సంబంధంగా మీకు ఒక మంచి జరిగేటప్పుడు ఎటువంటి సంకేతాలు స్వప్న రూపంలో కావచ్చు, మీ నిత్య జీవితంలో ఎటువంటి సంకేతాలు చూపిస్తుంది అమ్మవారు అనేది చూసుకున్నట్లయితే, ముందుగా మనం జాగ్రత్తలు అంటే ఎటువంటి సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి అని చూసుకున్నట్లయితే, మీకు స్వప్నంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే స్వప్నంలో ఏదో పెద్ద సుడిగుండం ఏర్పడినట్టు, లేకపోతే ఫ్లైట్ ఏదో కూలిపోయినట్టు, లేనట్లయితే విదేశాలు ఒక్కోసారి మనకి టీవీలో చూపిస్తుంటారు, ఏదో పెద్ద వరద వచ్చిందండి, మన దుబాయ్లో జరిగింది చూపించారు, మొత్తం పెద్ద వరద వచ్చి కొట్టుకుపోయినట్టు, అట్లాంటివి ఏమైనా స్వప్నంలో వచ్చినప్పుడు రాహు సంబంధంగా మీకు సంథింగ్ నెగిటివ్ మహాదశలు నడుస్తున్నాయి, రాహు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యాడు, అది ఇబ్బంది వస్తుంది. లేదా మనకి ఊహించుకుంటుంటాం ఎక్కువగా, నాకు ఏదో జరగబోతుంది, సంథింగ్ ఏదో నెగిటివ్ జరగబోతుంది అని ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగా ఊహించుకోవడం కూడా పెరుగుతూ ఉంటుంది రాహు సంబంధించి వచ్చినప్పుడు. అదేవిధంగా మీకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా బయట దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో మిమ్మల్ని మాటిమాటికి వ్యతిరేకించడం కానీ, మీరు చేసే పనులకి అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం కానీ, ముఖ్యంగా ఇతర దేశస్తులు సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో గ్రాడ్యువల్గా చూసుకున్నట్లయితే. అలాగే చక్రం అంటే రౌండ్ గుండ్రంగా ఉండే వస్తువులు కావచ్చు, లేకపోతే చక్రాల వల్ల ఇబ్బంది రావడం. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరోజు ఒకతను కారులో వెళ్తుంటే సడన్గా టైర్ పంచర్ అయింది, సరే ఆయన మళ్ళీ పంచర్ వేయించుకుని వెళ్ళగానే ఇంకో టైర్ పంచర్ అయింది. అట్లా కంటిన్యూస్గా ఎప్పుడు చక్రం మూలంగా ఏదో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీకు రాహు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో రాహు ఈజ్ వీల్, సో మీకు వీల్స్ పరంగా ఏదో ఇబ్బంది అవుతుంది, సంథింగ్ రాహుగ్రహం ఏదో మీకు పాడైనట్టుంది అంటే ఒకసారి చెక్ చేసుకోవడం చూస్తే రాహు అతని జన్మజాతకంలో నీచ స్థానంలో ఉండి దానికి కారకత్వాలు కూడా కొంచెం పాడయ్యాయి చూసుకున్నట్టు. అప్పుడేంటి, రాహుకి సంబంధించిన దానం ఇచ్చుకోవడం అంటే మినుములు దానంగా ఇవ్వడం, అదేవిధంగా సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వడం. ముఖ్యంగా రాహుగ్రహ సంబంధించినటువంటిది నెగిటివ్ ఫలితాలు వచ్చేటప్పుడు పర్టికులర్గా ఎక్కువగా ఏమవుతుంటుందంటే వాళ్ళు అనాచారం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నిత్యం పూజ చేసుకునేటువంటి వ్యక్తి సడన్గా పూజలు పునస్కారాలు అన్నీ మానేసా, ఇవన్నీ ఎవరు చూసి వచ్చారులే, నిజంగా భగవంతుడు ఉన్నాడా, అసలు ఇట్లాంటివన్నీ నిజంగానే జరుగుతాయా, ఇవన్నీ మన ఇల్యూజన్ ఏమో అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ గ్రహస్థితి, ఆ కాలము, ఆ కాల పురుషుడు కలిపురుషుడు అంటూ ఉంటారు. కలిపురుషుడు యొక్క ప్రభావం వాడికి అలా ఉన్నప్పుడు ఆ రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మన బుద్ధిని మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది, దుర్గా అమ్మవారికి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మినుములు దానంగా ఇవ్వడము, మరియు రాహుకాలం సమయంలో మంగళవారం పూట రాహుకాల దీపం పెట్టడం, వీలైతే భవానీ దీక్ష తీసుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఏదైతే జాతకచక్రంలో రాహు ప్రభావం బాగోపోయినా, గోచారంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నా, దాన్ని ఒక్కోసారి ఏమవుతుంటుంది వాళ్ళకి సర్పదోషంలో కూడా కనెక్టివిటీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ సర్పదోషాలు ఏర్పడినా, లేకపోతే కొన్ని గ్రహాలతో సర్పదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. కుజుడు శని, కుజుడు రాహువు, ఇట్లా రవి రాహు ఇట్లా ఏర్పడినప్పుడు ఏమవుతుంటుందంటే ఆ దోషాలు కూడా ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన మంత్ర సాధన చేయడము, మరియు ముఖ్యంగా తాతగారి అంటే మీ ఇంట్లో ఎవరైనా తాతగారు అంటే అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, తాతగారికి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదు వాళ్ళు గతించారనుకోండి వాళ్ళ పేరు మీద ఏదైనా స్వయం పాకం ఇవ్వడము,
ఇవి కనుక చేశారు అంటే మీకు కంప్లీట్గా పితృదేవత అనుగ్రహంతో పాటు మీ రాహుగ్రహ సంబంధించిన దోషం ఉండడం వల్ల మీకు ఈ సంకేతాలు ముందుగా తెలుపుతున్నాయి అనేటువంటి అర్థం చేసుకోవాలి. లేదా ఒక్కోసారి కొన్నిసార్లు నేను కొంతమంది విషయాల్లో నేను వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏంటంటే, వాళ్ళ తాతగారు వాళ్ళ స్వప్నంలోకి రావడం కొంచెం దీనస్థితిలో వచ్చినట్టుగా రావడం జరిగింది అన్నప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఏమంటే మీరు ఈ మధ్యకాలంలో మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మీరు చేయాల్సిన విధానాలు అంటే ఆబ్దికాలు అవి కరెక్ట్గా చేస్తున్నారంటే, ఏమోనండి ఈ మధ్యకాలంలో మా వాళ్ళు చేస్తున్నట్లేదు, మర్చిపోయినట్టున్నారు అన్నారు. అంటే ఏమిటి, వాళ్ళు ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ మీకు రావట్లేదని వాళ్ళ స్వప్నంలోకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడము, వాళ్ళ ఆబ్దికాలు ఎప్పుడున్నాయో తెలుసుకుని అవి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాహుగ్రహం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ ఏదైతుందో మీకు పరిపూర్ణంగా రావడం జరుగుతుంది.